సుపరిపాలన అంటున్నారు, పీడ విరగడైందని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇప్పుడు మనతో ఎంపీ కేశినేని చిన్ని గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళేమో వెన్నుపోటు దినంగా ప్రకటించి చేస్తూ ఉన్నారు, మీరేమో పీడ విరగడైంది అంటున్నారు. అసలైన వెన్నుపోటుదారులు వాళ్లే కాబట్టి వాళ్ళు ప్రతి కార్యక్రమాలు వాళ్లే చేసుకుంటారు. ఇవాళ తల్లిని, చెల్లెల్ని, బాబాయిని హత్య చేసి వెన్నుపోటు ఏంటో అని అతను చూపించాడు. వెన్నుపోటు ప్రజలు పొడవల, ప్రజలు సరైన నరకాసుడిని వధించారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా తప్పకుండా పండగ వాతావరణం నెలకొంది. ఈ పండగ వాతావరణం బ్రహ్మాండంగా చేస్తుంది. రౌడీ షీటర్లు ఏమంట, గంజాయి బ్యాచ్ అంటే తిరగాల్సిన పరిస్థితి జగన్ గారు. తెనాలిలో కూడా చాలా మంది ఇలా పోలీసులు కొట్టడం కూడా వాళ్ళు పరామర్శించడం వెళ్ళి దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. పోలీసులను కూడా కూటమి నాయకులు వెనకే ఫాలో అవుతున్నారని కూడా అంటున్నారు. పోలీసులు వెనక మా కూటమి నాయకులు ప్రజల వెమ్మటం ఉంటారు. దగాపు చేసే నాయకులు గంజాయి బ్యాచ్ అంతా రౌడీలు వెనకమాల ఉంటారని నిన్న తెనాలి ఘటనే ఒక నిదర్శనం. వీళ్ళు ఏంటంటే త్వరలో శిక్ష పడుతుంది. రాష్ట్రానికి ఉన్న రౌడీలని, గంజాయి బ్యాచ్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడగొడదామని చూస్తున్నాడేమో. ప్రశాంతంగా ఉన్న తెనాలిని ఏదో మీరు అల్లరి చేద్దామని చూస్తున్నారేమో. తప్పకుండా మా గౌరవ నాదెండ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజా గారు కలిసికట్టుగా ప్రశాంత వాతావరణం నెలకొన్న తెనాలి కానీ రాష్ట్రంలో కానీ మీ యొక్క చెప్పుడు మాటలు వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు.